అబ్బాయిని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ కూడా తీసుకొస్తున్నారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. ఎందుకంటే మీ అబ్బాయి చేసిన పైరసీ వల్ల, ఐబొమ్మ వల్ల సినిమా ఇండస్ట్రీకి కొన్ని వేల కోట్ల నష్టం వచ్చింది, ఇలాంటి వాడు బతకడానికి వీల్లేదు, ఎన్కౌంటర్ చేయాలని చెప్పి ఆ ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ ఒక కామెంట్ చేశాడు. ఏం మాట్లాడతారు సార్ అతను అన్న మాటల మీద? ఆడు సి కళ్యాణ్ అడ్డుగా బలిచాడండి. డబ్బు సంపాదించేసి అడ్డుగా బలిచాడు. ఆడు 100 కోట్లెట్టి సినిమా తీసి 1000 కోట్లు మింగేయడానికి చూస్తాడు. ఆడికి బాధ ఉంటుంది, పబ్లిక్ ఎందుకు బాధ ఉంటుంది, నాకెందుకు బాధ ఉంటుంది సార్? 100 కోట్లు ఎవడండి ఎట్టమన్నాడు ఆడిని ఎన్కౌంటర్ చేసేస్తే ఆ బాధ ఏటో ఆడికి తెలుస్తుంది, ఆ నొప్పి ఏటో ఆడికి తెలుస్తుంది. పోలీసులు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ముందు సి కళ్యాణ్ నుండికి ఎన్కౌంటర్ చేసేయాలి. అయితే సి కళ్యాణ్ అనేవాడు పోలీసులకు చెప్తే పోలీసులు చేసేస్తారా? నేను చెప్తాను పోలీసులు చేసేస్తారా? మరి ఆడు నేను చెప్తే పోలీసులు ఎందుకు మధ్యలో ఉన్నందుకు? ఆ పోలీసులు అమాయకులే? మన చెప్తే పోలీసులు చేసేస్తారటండి. సార్ మా కుర్రాడు చేసిన తప్పే, వెళ్ళి కాలు మీద పడతాను, సార్ తప్పు అయిపోయిందండి నేను కాలు మీద పడతాను, కనికరిస్తారా, వదిలేస్తారా? అలాగైతే ఇప్పుడే బయలుదేరుతాను ఎవరో ఒకరు తోడు తీసుకొని. ఏడు సార్ పోలీసులు చేయవలసింది చేస్తారు, మనం వద్దన్న మానేరు. కాబట్టి మనకి ఆడ అలా వాగినా నేను ఇలా వాగినా అది చట్టం పని చేసుకుంటుంది. మనకు ఉంటుంది బాధ. మన కుర్రోడని మా కుర్రోడిని కాల్చిమ్మంటున్నాడు, మరి ఆడ కుర్రోళ్ళని ఆడిని కాల్చేస్తే ఆడికి తెలుస్తుంది ఆ నొప్పి ఏటో. ఇప్పుడు నేను ఉన్నాను, ఇలా గిల్లితే నాకు నొప్పి వస్తుంది సార్, పక్కవాడిని గెలిస్తే పక్కవాడికి నొప్పి వస్తుంది సార్. ఆ నొప్పి ఆడికి అప్పుడు వస్తుంది ఆడిని కాల్చేస్తే. మరి నా కొడుకునే కాల్చిమ్మంటున్నాడు, ఆడికి ఏమో నొప్పి రాదు. అంటే ఈ 100 కోట్లు 1000 కోట్లు మింగడానికి ఆడు అడ్డు అయిపోయాడు. ఏడు సార్ అదే ఆడికి నొప్పి అంతే కలిగింది, మింగేసి డబ్బు అంతా ఇలాగ పాడైపోతుందని. నేను తప్పు అనుకుంటే నేను పోలీసులు మీరు నన్ను మన్నించండి, నా వేదన మీకు చెప్పాను అంతే. 10 మందికి వింటారని కూడా చెప్పాను. అంటే అలా ఎవరి మీద కళ్యాణ్ మీద పగలేదు, నా కొడుకుని అన్నాడు కాబట్టి నేను అన్నాను ఆయన్ని, అంతేగాని ఆయన్ని పులినానికి నేను అనలేదు. ఎందుకు అలా అన్నారు కళ్యాణ్ అని మీరు అనవచ్చు, నా కొడుకు నేను అన్నాడు కాబట్టి మా ఊసి ఎత్తాడు కాబట్టి నేను అన్నాను. అందరు డైరెక్టర్ నిర్మాతలు అవడవచ్చు కదా. నిర్మాతలు తప్పండి, నిర్మాతలు చాలా తప్పు. కోట్లు ఎందుకంటే ఇవ్వాలి ఒక్కొక్కరికి, తక్కువగా నటించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సుమన్ గారు ఉన్నారు, శుభ్రంగా నటిస్తారు, తక్కువ ఇచ్చినా నటిస్తారు. రాజశేఖర్ ఉన్నాడు, బాగా నటిస్తారు తక్కువగా. చుట్టంపాడు వేణు ఎవరు ఉన్నారు, ఆయన బాగా యాక్ట్ చేస్తారు. అలా ఇవ్వండి. లేదు వాళ్ళు ఎవరికన్నా నచ్చలేదా? మీరు మన దేశంలోనూ మన రాష్ట్రంలోనూ బోల్డ్ యూనివర్సిటీలు కాలేజీలు ఉన్నాయి, మీరు వెళ్ళండి. అలాంటి దగ్గరికి వెళ్తే బోల్డ్ మంది యువకులు మంచి అందమైన వాళ్ళు వస్తారు. మీరు పెట్టుకొని తీయండి సినిమాలు. తీస్తే వాళ్ళే 4 సినిమాలు తీశారనుకోండి, వాళ్ళే అలవాటు అవుతారు జనాలు. వీళ్ళు ఆకాశం నుంచి తిరిగి రాలేదు కదా. పవన్ కళ్యాణ్, నాగార్జున ఫస్ట్ ఎలా ఉండారో మీకు ఆ సినిమాలు చూస్తే మీకు అర్థమవుతుంది. అలాంటి వాళ్ళే ప్రజలు ఆదరించారు. ఏడు సార్ మరి వీళ్ళు ఆదరించరా? మంచి అందగాలు అమ్మాయిలు, మంచి అందగాలు అమ్మాయిలు పెట్టండి, తీయండి కొత్త వాళ్ళు. ఎప్పుడు ఆలేనట్టే. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు చచ్చిపోయారు, ఇంకా తతిబాలు అందరూ ఉన్నారా లేరా? ఆలేనట్టే వాళ్ళు చచ్చిపోయారు, నెక్స్ట్ వచ్చారు కదా. అలాగే వీళ్ళు కూడా వదిలేయండి, మీరు కొత్త వాళ్ళు తీయండి. వాళ్ళు బతుకున్నట్టు అవుతుంది, మీరు బతుకున్నట్టు అవుతుంది. ఉద్యోగం లేక యువత ఎంతో బాధపడతాను. మీరు అన్నట్టుగా తక్కువ రేటుకి లేకపోతే తక్కువ రెమ్యునేషన్ తీసుకుని నటించే యాక్టర్లు గల్లీలో ఉన్నారండి, కానీ వాళ్ళని రానియరు కదా. తండ్రి హీరో అయి ఉండాలి, లేకపోతే ప్రొడ్యూసర్ కొడుకు అయి ఉండాలి. అలా అయితేనే అంటే నెపోటిజం కదా సినిమా ఇండస్ట్రీ అంతా. పాత అక్కర్లేదు సార్, వీళ్ళేం ఆకాశం నుంచి పుట్టారటండి. వాళ్ళు ప్రజలు ఆదరించారు కదా. అల్లు రామలింగయ్య చిరంజీవికి కూతురిచ్చాడు, ఆయన మంచి పేరు ఉంది అల్లు రామలింగయ్యకి. ఆయన్ని బట్టి చిరంజీవిని బయటకు తీసుకొచ్చారు. మళ్ళీ ఆయన తమ్ముడు కాబట్టి వాళ్ళ తమ్ముడిని బయటకు తీసుకొచ్చారు, అంతేగాని వాళ్ళేమో అందగాలు కాదు, ఆకాశం నుంచి రాలేదు. తీస్తే 4 సినిమాలు తీస్తే వీళ్ళు ప్రేక్షకులు ఆదరిస్తారు, వాళ్ళే ఫేవరెట్ అయిన అభిమానులు పుడతారు. తెలుసా? ఇప్పుడు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారు ఎంత యాక్షన్ చేశారు, వాళ్ళు చచ్చిపోయి మానేశారు ఆ సినిమాలు. తీస్తారు. కొత్త వాళ్ళకి అన్నం పెట్టండి సార్, కొత్త వాళ్ళకి అన్నం పెట్టండి సార్, మీరు తినండి సార్, కొత్త వాళ్ళకి అన్నం పెట్టండి సార్. ఎంతోమంది ఉద్యోగాలు లేక చూస్తే నాకు కళ్ళని నీళ్ళు వస్తాయి సార్. మంచి చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక చిన్న పనులు చేసుకొని బతుకుతున్నారండి. మీరు అలాగే అనౌన్స్మెంట్ ఇచ్చేసి
ఆ కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ పలానా డేట్ అని ముందుగా అనౌన్స్మెంట్ ఇచ్చేస్తే బోల్డ్ మంది మీకు వస్తారు. మీకు అంటే అప్పారావు సినిమా వాళ్ళు ఇలా హీరోలకి 100 కోట్ల రూపాయలు ఇచ్చి 100 కోట్లతో సినిమా తీయటం వల్లే పేదోడికి సినిమా చూసే అవకాశం లేదని మీ అబ్బాయి ఐబొమ్మ పెట్టాడు అనుకోవాలా? అలాగని నేను అనలేదు సార్, అందువల్ల పెట్టాడని అనుకోకర్లేదు. వీడు ఆకలిలోంచి పుట్టాడండి, వీడు ఆకలిలోంచి పుట్టాడు. నాకు అందుకే ఆడు అలా తయారయ్యాడు. ఆడు మా ఇంట్లో కొన్ని సమస్యలు వచ్చాయండి. సమస్యలు రావడం వల్ల నేను మటు వేరేకి వెళ్ళిపోయాను. మా ఆవిడకి నాకు తగులు వచ్చి వేరే వాళ్ళ మట్టుకాలు పటాపంచులు అయిపోయాయండి. ఒక్కడున్నాడండి ఇంట్లో, అన్నం లేక పస్తులు ఉండోడండి, వెళ్ళిపోయాడండి పస్తులు ఉండలేక. అందంటే హైదరాబాద్లో కూడా పస్తులు ఉన్నట్టు నేను విన్నానండి. పస్తుల్లోంచి వచ్చిందండి ఆడికి పట్టుదల. పస్తులు ఉంటే ఎవరికైనా వచ్చేస్తుందండి ఆ పట్టుదల, ఇదిని పస్తుల్లోంచి వచ్చాడండి ఆడు. నాకు తెలుసు ప్రతి కష్టం ఆడదే, ప్రతి కష్టం శ్రమించి పస్తులుండి శ్రమించి ఆడు నేర్చుకున్నాడు పని, నాకు తెలిసి అంతే. అంటే మీ అబ్బాయి అన్నం తినలేని పరిస్థితి, అన్నం కూడా దొరకని పరిస్థితి మీ అబ్బాయిది. అన్నం ఎక్కడ, అన్నం లేదండి ఆడికి, అన్నం లేదు. పస్తులుండి ఆ పని నేర్చుకున్నాండి. మరి నా దగ్గరికి వచ్చేస్తే ఎలాగో మానుకుంటున్నట్టు ఉన్న దాంట్లో పెడుతున్నాడు. అదే రాలేదు కాబట్టి నేను ఏం చేయలేను. అంటే ఇవాళ మీ అబ్బాయికి వస్తున్న సపోర్ట్ చూసారా అప్పారావు? యాక్చువల్లీ మీ అబ్బాయి చేసింది తప్పే, కానీ సొసైటీ నుంచి ఎంత సపోర్ట్ వస్తుందంటే కొన్ని కోట్ల మంది మీ వాడిని ఒక పెద్ద హీరో కింద చూస్తున్నారు. చూడొచ్చండి, ఇక్కడ భూములు ఉన్నాయి, ఈ భూములన్నీ మాయే. హాస్పిటల్ కట్టారు, డైరీ ఫారం తీసుకుంటే డైరీ ఫారం నుంచి హాస్పిటల్ కట్టారు. కానీ మేము మా ఊర్లు అందరూ గోలెట్టాం, మానేశారా? గవర్నమెంట్ నిర్ణయం ఎలాగుంటుందో అలా తీరుతుంది. మనం వద్దంటే మానేరు. వాళ్ళందరూ గోలెట్టినా ప్రభుత్వం చేయవలసింది చేస్తుంది. మన వద్దు బాబు అని ఎంతమంది అన్నా 4 రోజులు అయిపోతారు, మర్చిపోతారు. ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది. మనం అలాంటి పనులు చేయకూడదు. ఎందుకు చేయాలా? మనం న్యాయబద్ధంగా చట్ట ప్రకారంగా ఏ పనైనా చేసుకోవచ్చండి. లేదంటే చట్టం దగ్గర అనుమతి తీసుకొని చేసుకోవచ్చండి. భ్రాంతి కొట్టు ఉందండి, చట్టం దగ్గర అనుమతి తీసుకొని భ్రాంతి కొట్టుకున్నాడు. చట్టం దగ్గర అనుమతి లేకుండా కొట్టమనండి, షాప్ పెట్టమనండి, వాడు ఏం చేస్తారు? ఏంటి సార్? అంటే ఇవాళ సొసైటీ నుంచి పేద మధ్యతరగతి వాళ్ళ నుంచి మీ అబ్బాయికి వస్తున్న ఆ సపోర్ట్ చూసిన తర్వాత, అంటే ఇన్ని కోట్ల మంది అభిమానాన్ని నా కొడుకు సంపాదించుకున్నాడు అని చూసిన తర్వాత ఒక తండ్రిగా మీరేమనుకుంటున్నారండి? సరే, ఓకే, చేసింది తప్పే, చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటారు, అదంతా పక్కన పెడదాం. కానీ ఇంత పెద్ద పేరు వస్తుంది మీ అబ్బాయికి అని, ఇంత మంది మీ అబ్బాయిని ఆదరిస్తారు, హీరోలాగా చూస్తారని అనుకున్నారు ఎప్పుడన్నా? ఆ పేర్లు నాకు వద్దండి. మా ఇంట్లోంచి బయటకు రాకుండా ఉండేవారు, ఆ పేరే చాలు నాకు. అలాంటి పేరే నాకు కావాలా. ఇంట్లోంచి బయటకు వచ్చేసి నా కొడుకు ఏదో ఉద్ధరించేశాడు వీళ్ళందరూ నాన్న, అలాంటి మెంటాలిటీ కాదు నాది. కాబట్టి వాళ్ళు పెద్దోళ్ళు, డబ్బున్నోళ్ళు, ఎంత డబ్బు అయినా సరే సిద్ధికాయితల్లా మారుస్తారండి. వాళ్ళు వెళ్తారు, కారులో వెళ్తారు, డబ్బు పెట్టేస్తారు, కొనేసుకుంటారు, నెట్లో ఎక్కడ టికెట్లు బుక్ చేసుకుంటారు, వెళ్తారు, సినిమా చూసేసి వాళ్ళకైనా నొప్పి అనిపించదు. పేదవాడు ఉంటాడు, కూలి చేసుకుంటూ ఉంటారు. ఆ సాయంత్రం వచ్చేసరికి పిల్లలు ఊరుకోరు. సినిమాకి వెళ్దామండి అని పిల్లము నాన్న సినిమాకి తీసుకెళ్ళమని ఆడుకోవాలి. ఈ గోల పడలేక, ఈ ఆర్థిక పరిస్థితి బాగాలేక ఏదో బాధపడి సినిమా తీసుకెళ్తే 1000 రూపాయలు అయిపోతాయి. ఆ 1000 రూపాయలు అయితే 4 రోజులు కాయగూరలోనే వస్తాయి కదా అడికి. ఆడంటాడు, ఆడికి ఈ బాధ లేకుండా సినిమాలు చూపిస్తారు ఫ్రీగా అని ఆడు సంతోషిస్తాడు లేబరుడు. ఈ డబ్బున్నోడు మాత్రం ఏడు చేస్తాడు, ఆడికేమో తెలియదు, కష్టం తెలియదు, సుఖం తెలియదు. ఈ డైరెక్టర్లు ఏడు చేస్తారు, 100 కోట్లు ఎట్టేస్తారు, 1000 కోట్లు పెంచుతారు. ఏడ్సా? అందుగునంటే వాళ్ళకి బాధ అనిపిస్తుంది. అది మింగిన డబ్బు ఆడి వల్ల కొంచెం తగ్గిపోతుందని వాళ్ళు బాధపడతారు. ఎవడండి ఎట్టమన్నాడు 100 కోట్లు 1000 కోట్లను? ఒక్కొక్క మనిషి 100 కోట్లు ఏంటండి? ఎంత కష్టపడితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు, ఐపీఎస్ ఆఫీసర్ ఉంటాడు, ఎంత కష్టపడి రాత్రులను పగలనుక కష్టపడి చదివితే వాళ్ళకేమో 1000 లక్షలను జీతమా? ఒక కలెక్టర్ గారికి ఎంత ఇస్తున్నారు? 1,50,000 కంటే ఎక్కువ ఇవ్వరు. ఒక ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళకి అంత 1,00,000 అంతది. అంత కష్టపడి చదువుకున్న వాళ్ళకు దేశాన్ని పాలిస్తున్నారు, వాళ్ళే పాలిస్తున్నారు. కలెక్టర్లు, ఎస్పీలు పాలిస్తున్నారు. పైన వాళ్ళు ఆర్డర్ వేసిన చేసేవాళ్ళు వీళ్ళే. వాళ్ళకే లేదు. ఇటు గోసి ఆ మాత్రం అండి. పొట్టకి జరక్క తినడానికి లేని కుర్రలు ఇలాగ యాక్ట్ చేసి చెప్తే వాళ్ళు వచ్చి ఇలాగ అంటారు, కట్ అంటారు. ఏడ్సా? దానికి వాడికి 100 కోట్లు ఇవ్వాలా?
బుద్ధి లేని పని డైరెక్టర్లది, నిర్మాతలదని. ఎట్సా ఏం తెలుసు అండి వాళ్ళకి? వీళ్ళ మీద నాటకాలు వేసుకున్నాడు చాలా గ్రేట్ అండి. గ్యాప్ లేకుండా మాట్లాడతాడు నాటకాలు, స్టేజీలు. వీళ్ళంటే ప్రతి చిన్న మొక్క కట్ ఇలాగ అంతాడు కట్ట అంతాడు, ఇలాగ అంతా కట్ట. షూటింగ్లో చూస్తున్నాం కదా మనము. నిర్మాతలు చాలా తప్పు. అడ్డుగా బ్లాక్ మనీలు పెట్టడం, ఆ బ్లాక్ మనీ చేసి వైట్ మనీ చేసేసుకోవడం వాళ్ళకి అవడం లేదు. కొద్దిగా తగ్గిపోతుంది నిర్మాణం. లేకపోతే ఏంటండి మా మనవరాలు నేను మనం సినిమాకి వెళ్తే అలా థియేటర్లో ఏదో అడిగింది, నాకు కళ్ళు తిరిగాయి. అమ్మ ఇంటికాడ బయటకు వెళ్ళిన తర్వాత కొడుకుందామని బతిమాలి దాన్ని ఒప్పించి బయటకు వచ్చాం. ఏంటండి సినిమాలో టీ తాగలేదే లేదండి.